సోషల్ మీడియాలో కొత్తగా ట్రెండ్ అవుతున్న స్టూడియో జిబ్లీ స్టైల్ ఇమేజెస్ని మీరందరూ చూసే ఉంటారు. ఇవన్నీ ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్. ఇప్పుడు ఏఐ జనరేటెడ్ జిబ్లీ ఆర్ట్ ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఈ ట్రెండ్పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మ్యాన్ అలాగే స్టూడియో జిబ్లీ ఫౌండర్ అయిన హయావో మియాజాకి కూడా రియాక్ట్ అయ్యారు. మరి ఈ ట్రెండ్ ఏంటో, దీని వెనక ఉన్న స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్టూడియో జిబ్లీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ యానిమేషన్ స్టూడియోల్లో ఒకటి. దీనిలో చేతితో గీసిన అందమైన యానిమేషన్లు, గొప్ప కథలు ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏఐ సాయంతో ఒక్క లైన్ కూడా గీయకుండానే ఇలా జిబ్లీ స్టైల్ ఆర్ట్ క్రియేట్ చేసుకుంటున్నారు. మరి ఇది క్రియేటివ్ రెవల్యూషనా లేకపోతే పెద్ద సమస్య? ఇదంతా ప్రజలు ఏఐ ఇమేజ్ జనరేటర్స్తో స్టూడియో జిబ్లీ స్టైల్ ఆర్ట్ వర్క్ను రూపొందించడం ప్రారంభించినప్పుడు మొదలైంది. ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కేవలం కొన్ని క్లిక్స్తోనే ఏఐ జిబ్లీ యొక్క నాస్టాలజిక్ లుక్ను జనరేట్ చేస్తుంది. కొన్ని గంటల్లోనే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లో లక్షలాది ఏఐ రూపొందించిన జిబ్లీ స్టైల్ ఇమేజెస్తో నిండిపోయాయి. ఈ ట్రెండ్ అడవి మంటలా వ్యాపించింది. అప్పుడే అసలు రచ్చ మొదలైంది. ఏఐ రూపొందించిన ఈ జిబ్లీ ఆర్ట్కు డిమాండ్ ఎంతలా పెరిగిందంటే ఓపెన్ ఏఐ ఇమేజ్ జనరేషన్ సర్వర్లు క్రాష్ అయిపోయాయి. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మ్యాన్ తానే స్వయంగా ట్వీట్ చేయాల్సి వచ్చింది. ఆయన ఇలా రాశారు: మీరంతా ఇమేజ్లు రూపొందించడం కాస్త తగ్గిస్తారా? ఇది మరీ వెరితనంగా మారింది. మా టీంకు కాస్త రెస్ట్ అవసరం అని రాశారు. అవును, సరిగ్గా విన్నారు. జిబ్లీ స్టైల్ ఇమేజ్లను రూపొందిస్తున్న వారు ఎంతమంది ఉన్నారంటే ఓపెన్ ఏఐ జీపీయూలు వేడెక్కిపోయాయి. మొదటిసారిగా ఏఐ మనుషులను స్లో డౌన్ అని అడగాల్సి వచ్చింది. కానీ ఈ ట్రెండ్పై అందరూ అంత సంతోషంగా లేరు. స్టూడియో జిబ్లీ లెజెండరీ ఫౌండర్ అయిన హయావో మియాజాకి ఎప్పుడూ ఏఐ రూపొందించిన ఆర్ట్ గురించి తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్తారు. ఆయనకు ఇది నచ్చలేదని చెప్పొచ్చు. ఆయన ఏం చెప్పారంటే, నాకు ఇది జీవితానికి అవమానంగా అనిపిస్తుంది. ఇది ఆర్ట్ కాదు, ఇది సోమరిపోతుల కోసం ఒక టూల్ మాత్రమే అని చెప్పారు. మియాజాకి గారి అభిప్రాయం ప్రకారం నిజమైన ఆర్ట్ అనేది మనిషి భావోద్వేగాలు, కష్టపడి చేసిన శ్రమలో నుంచే వస్తుంది. దీనిని ఏఐ రీప్లేస్ చేయలేదు. అయితే ఏఐ మరింత మెరుగుపడడంతో దీన్ని మరి ఆపడం సాధ్యమేనా? మరి ఏఐ జనరేటెడ్ జిబ్లీ ఆర్ట్కి ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది? ఎందుకంటే ఇట్ ఈస్ ఫాస్ట్, ఈజీ అండ్ మ్యాజికల్. ప్రజలకి జిబ్లీ ఆర్ట్ యొక్క నాస్టాలజిక్ అండ్ డ్రీమ్ లైక్ ఫీలింగ్ చాలా నచ్చింది. మరి ఇప్పుడు ఆ ఏఐతో వాళ్ళు అనుకున్న ఇమాజినేషన్ని లైఫ్లోకి ఇన్స్టెంట్గా మార్చగలుగుతున్నారు. మరి ఇది గుడ్ థింగా, పెద్ద ప్రాబ్లమా? ఏఐ ఆర్ట్పై చాలామంది ఉత్సాహంగా ఉన్నప్పటికీ కొంతమంది ట్రెడిషనల్ ఆర్టిస్టులు చాలా నిరాశగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఏఐ వారి స్టైల్ని ఏమాత్రం కష్టం లేకుండా ఈజీగా కాపీ చేసేస్తుందని కొంతమంది వాదిస్తున్నారు. కానీ ఏఐ మాత్రం ఆగడం లేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దీన్ని ఎథికల్గా ఉపయోగించవచ్చా? ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, ఏఐ ఎక్కడికి పోవడం లేదు. అసలు క్వశ్చన్ ఏంటంటే, మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాం? ఏఐ ఆర్టిస్టులకు సహాయకారంగా మారుతుందా, లేక ట్రెడిషనల్ ఆర్ట్ స్టైల్స్ను రీప్లేస్ చేస్తుందా? దీనికి మంచి సొల్యూషన్ అయితే ఏఐని క్రియేటివ్ అసిస్టెంట్గా ఉపయోగించడం. ఆర్టిస్టులు తమ హ్యూమన్ టచ్ను యాడ్ చేయొచ్చు. అలాగే ఏఐ ప్రాసెస్ను స్పీడ్ చేస్తుంది. చివరికి ఆర్ట్ అంటే ఇమాజినేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్. ఏఐ కేవలం ఒక టూల్ మాత్రమే. నిజమైన మ్యాజిక్ అనేది మనిషి యొక్క క్రియేటివిటీ నుండే వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఏఐ జనరేట్ చేసిన ఈ జిబ్లీ ఆర్ట్ ఒక సరదాగా వాడుకునే కొత్త ట్రెండా, లేకపోతే నిజమైన ఆర్టిస్టులను ఇబ్బంది పెడుతుందా? మీ ఒపీనియన్ అంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్ ఎట్ జోకర్ మైండ్.